దేవుని నామంలో అందరికీ వందనాలు. మరి సమయం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. నా చిన్న సాక్ష్యం ఏంటంటే, మరి 3 డేస్ బ్యాక్ నాకు ఫీవర్ వచ్చిందన్నమాట. వెనస్డే రోజు చాలా ఫీవర్ వచ్చింది. ఎట్లా అంటే నేను చాలా అలసిపోవడం జరిగింది. కళ్ళు తిరుగుతున్నాయి చాలా. నాకేం అర్థం అవుతలేదు. వెంటనే ఉండి అమ్మగారు వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే అన్నవాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ గిట్ట హాస్పిటల్కి తీసుకెళ్తున్న తర్వాత అమ్మగారు ప్రేయర్ చేస్తే ప్రేయర్లో హీలింగ్ అని వచ్చింది. కాకపోతే నా పరిస్థితి ఎట్లుంది అంటే చాలా కళ్ళు తిరగడం జరిగింది. అసలు నాకేం కళ్ళు తిరిగి అక్కడ పడిపోతుండే జస్ట్ అయితే. అయినా మళ్ళీ నా షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయినాయి, బీపీ డౌన్ అయిపోయింది. అయినప్పటికీ దేవుడు నాకు ఎంత గొప్ప స్వస్థత, కొన్ని అవర్స్లోనే దేవుడు మాకు గొప్ప స్వస్థత అనుగ్రహించారు. నాకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె రిపోర్ట్స్ గిట్ట ప్రతిదీ నార్మల్ వచ్చింది. అమ్మ ప్రేయర్ చేసినప్పుడు ప్రతిదీ నార్మల్ రిపోర్ట్స్ వస్తాయంటే ప్రతిదీ నార్మల్గా రిపోర్ట్స్ వచ్చేసినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి చిన్నదేంటి అంటే మరి సోను చెప్పాడు, చాలా ఇబ్బందిగా ఉందమ్మా, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు, చాలా నీరసంగా ఉన్నాడు, అసలు ఏం అర్థం కావట్లేదు. బెన్నీని చూస్తే అసలు మాకు కూడా చాలా కంగారు అనిపిస్తుంది అంటే ప్రేయర్ చేయమ్మా ఒకసారి అని ప్రేయర్ ఇచ్చారు. ఆ రోజు నాకు నేను ఎగ్జామ్కి వెళ్తున్నా. తర్వాత ప్రేయర్ చేస్తే దేవుడు చెప్పాడు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి, నార్మల్ ఏం లేదని చెప్పాడు. ఇక సోనుకు చెప్పా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వస్తాయి, ఏం లేదని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాను. రెండో రోజు కూడా ఇంద్రక్క మరి హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎగ్జామ్కి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాను. మరి ఇంద్రక్క ఏమనుకుంటుందో ఏమో, నాకేమో దేవుడు అవసరం లేదు రిపోర్ట్లు నార్మల్ అని చెప్తున్నాడు కాబట్టి నేను ఆగిపోయాను. ఇంద్ర అక్కకి కాల్ చేసి అక్క టెన్షన్ పడొద్దు, నేను రాలేదు కానీ రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి, ఏం లేదు ప్రాబ్లము అని చెప్పాము. అయితే దేవుడు చెప్పిన మాట అది నాది కాదు, నిజంగా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి. మరి ఆ సమయంలో ప్రేయర్ చేస్తుంటేనే మరి బాబుకు కూడా తగ్గిపోయింది, చక్కగా ఉన్నాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.